హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ లిస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, బ్రో మాకు ఇక్కడ సికింద్రాబాద్ లిస్టు, అదేవిధంగా మాకు జిహెచ్ఎంసీ లిస్ట్ గురించి అయితే కొంచెం అప్డేట్ చేయండి, మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతున్నాను అనమాట. ఈ వీడియో అయితే పూర్తిగా క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అదేవిధంగా చాలా మంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు అనమాట, అంటే తెలియక. అందుకని ఏం చెప్తున్నానంటే, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్టయితే మా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇందిరమ్మ ఇళ్ళకి కావచ్చు, డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినైతే మీకైతే యూట్యూబ్ ఛానల్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు గురించి అయితే చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వల్ల, ఫేక్ వీడియోస్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. యూట్యూబ్ ఛానల్లో లిస్టు ఇందిరమ్మ ఇల్లు లిస్టు వచ్చిందని చెప్పేసి అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, పాత ఈ డబుల్ బెడ్రూమ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టును పట్టుకొని ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు కిందకి జమ చేసి చూపిస్తున్నారు అన్నమాట మీకు. కానీ ఇంతవరకు అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి లిస్టులు అయితే మనకైతే రాలేదు. ఓకేనా. ఈ మంత్ ఎండింగ్ కల్లా జిహెచ్ఎంసీ లిస్టులు అయితే అనౌన్స్మెంట్ కాకపోతున్నాయి. మరి వచ్చిన లిస్టులు ఎక్కడ వచ్చాయంటే, మన ఏదైతే ఊర్లలో ఉంటాయి కదా, ఊర్లలో అయితే ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసుకోమన్నారు కదా, ఆ లిస్టులు అయితే వచ్చాయన్నమాట. అదనమాట ఫ్రెండ్స్. అక్కడ ఇల్లు స్టార్ట్ చేసుకొని మనకి బేస్మెంట్ లెవెల్లో లేపుకొని వాళ్ళకైతే ఈ 1 వీక్లో అయితే మనకి 5 లక్షలు, అంటే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన 5 లక్షలు విడుదల వారికి అయితే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇదనమాట ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. ఎలాంటి లిస్టులు అనేది ఇంతవరకు అయితే రాలేదు. వచ్చినా కూడా నమ్మకాన్ని మేము ఏమన్నా ఉంటే మాత్రం అఫీషియల్గా కానీ మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి మేమైతే 2-3 దిక్కులు వెళ్ళి అయితే కనుక్కున్నాం అనమాట ఈ లిస్టుల గురించి అని. మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు బా, నిజమా కాదా అని చెప్పి అడిగితే, లేదు అలాంటిది ఏం పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అంటే మేము కామెంట్ రూపంలో చర్యలు తీసుకుంటాము, అలా ఫేక్ న్యూస్ పబ్లిక్ చేయొద్దు, పబ్లిక్ అనేది ప్యానిక్ అయిపోతారంటే వచ్చినా కూడా రాలేదనుకుంటారు అంటే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఇంతకుముందు అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు, మనకి ఎలాంటి లిస్టులు కూడా బయటికి రాలేదన్నమాట. మేమైతే 2-3 అయితే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని కనుక్కోవడం జరిగింది. మేము అదేవిధంగా ఆఫీసుల చుట్టూ తిరిగి తెలుసుకోవడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ L1, L2లో వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. ఈ L1కి వచ్చిన వాళ్ళకైతే ఈ లిస్టులు వచ్చాయి, కాకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళకి, జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న వారికి మ్యాక్సిమం L2లోనే వచ్చాయన్నమాట. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్లో ఫ్లాట్లు కొనేంత స్తోమత లేదు కాబట్టి వాళ్ళకి మాత్రం L2 కేటగిరీలో మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇదన్నమాట వీడియోస్ సరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. జై హింద్.